రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రైస్ మిల్ యాజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమ శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతంగా నిర్వహించాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా కొంచెం అందరికీ తాగబడుతుందని మన దగ్గర దాదాపుగా ఏసీఎస్ నుంచి 16 సెంటర్లు, అదేవిధంగా ఐకేపీ 3 సెంటర్లు, ఇంకో అదేవిధంగా 3 సెంటర్లు మొత్తం కలిస్తే 21 సెంటర్లు, 22 సెంటర్లు ఉన్నాయి. తొందరగా మొత్తం రాజీవ్ కోరుతున్నాం. పక్క మండలాలకు వెళ్ళకూడదు, వెళ్ళదు, ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత వేరే మండలం నుంచి వస్తే మాత్రం కొంచెం పక్కన పెట్టండి, ఎందుకంటే ఫస్ట్ మండలం రావాలి. మరి వేరే మండలం వాళ్ళు వచ్చి వాళ్ళ లైన్లోకి వెళ్ళి తర్వాత మన ఊరు వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చిండ్రు మరి ఇబ్బంది కూడా అట్లా కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే చూడాలి జరిగినప్పుడు హైదరాబాద్ కానీ నాగూర్ కానీ వెళ్ళినప్పుడు లేదు అక్కడ దగ్గర నుంచి రావడం జరిగి ఫస్ట్ మనం వాయి తీసుకోవడం వల్ల ఇబ్బంది కూడా జరిగింది. అక్కడ ఫస్ట్ మన మండలికి క్లియర్ చేయించి వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా తొందరగా క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ డౌట్స్ ఏమంటే చెప్పండి సార్, నాకు లాస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ టైం ఇట్లా వచ్చింది, దాన్ని ఇంకా చేస్తే బాగుంటుంది. ఏ అడ్వైజ్ అయినా కానీ ఎవరైనా చెప్తే నేను వింటాను, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏఓ తర్వాత ఏఓ అగ్రికల్చర్ వాళ్ళు వర్షానికి టార్పాలిన్ ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి. ఎవరికి అవసరం అంటే వాళ్ళు టార్పాలిన్ తీసుకోండి. తర్వాత ఏవైతే వడ్లు ఆరబెట్టుకుంటారో కొంచెం ఎత్తు ప్రదేశంలో పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ఫ్లో పగా పోతుంది, దానివల్ల వడ్లు తడవకుండా ఉంటాయని నేను మీకు చెప్తున్నాను. తర్వాత డైరెక్టర్ చైర్మన్ కూడా మాట్లాడుతున్నారు.